చేలగురికి చేరుకోవడానికి మనకు 3 ఆప్షన్లు ఉన్నాయి. 1 బళ్ళారి, 2 గుంతకల్లు, 3 అనంతపురం. ముందుగా మనం బళ్ళారి నుంచి ఎలా చేరుకోవాలో చూద్దాం. బళ్ళారి నుంచి చేలగురికి 25 కిలోమీటర్లు ఉంటుంది. బళ్ళారికి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి టైమింగ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ముందుగా మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే షేర్డ్ ఆటోస్ లభిస్తాయి. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ చేరుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, బళ్ళారిలో 2 బస్టాండ్లు ఉన్నాయి. ఒకటి ఓల్డ్ బస్టాండ్, 2 న్యూ బస్టాండ్. న్యూ బస్టాండ్ చేరుకోండి. బస్టాండ్ చేరుకున్నాక 5 లేదా 6 నంబర్ ప్లాట్ఫారంలో అనంతపురం బస్సులు ఉంటాయి. అనంతపురం బస్సులు మాత్రమే ఎక్కండి. ఎందుకంటే డైరెక్ట్గా చేలగురికి బస్సెస్ లేవు. అనంతపురం వెళ్ళే బస్సెస్ చేలగురికి మీదుగా వెళ్తాయి. ఇప్పుడు అనంతపురం నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. అనంతపురం నుంచి డైలీ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. మీరు బళ్ళారికి వెళ్ళే బస్సులు ఎక్కండి, చేలగురికి మీదుగా వెళ్తాయి. ఇప్పుడు గుంతకల్ నుంచి ఎలా చేరుకోవాలో చూద్దాం. గుర్తుంచుకోండి, ఇక్కడ బస్సు మారాల్సి ఉంటుంది. మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా గుంతకల్ బస్టాండ్ చేరుకోండి. బస్టాండ్ చేరుకున్నాక బళ్ళారి బస్ ఎక్కండి. బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్కి చేలగురికి క్రాస్ అని చెప్పండి. చేలగురికి క్రాస్ దిగిన తర్వాత చేలగురికి క్రాస్ నుంచి చేలగురికి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. అటుగా అనంతపురం వెళ్ళే బస్సెస్ చాలానే వెళ్తుంటాయి, ఎక్కండి. చేలగురికి కర్ణాటకలో ప్లస్ ఆంధ్రాలో కూడా ఉంటుంది. స్వామి ఫస్ట్ ఆంధ్రాలో ఉన్న గుట్ట దగ్గర ధ్యానంలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. మన ఆంధ్రాలో ఉన్న గుట్ట నుంచి కర్ణాటకలో ఉన్న ఆలయానికి 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు స్వామి గుట్టను ఎప్పుడు ఆశ్రమించాడు, ఈ గుట్టకు ఉన్న పేరేమి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంది. కనీసం 1 నుంచి 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఆలయ పనులు అవ్వగానే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. అవతారులు భూమిపై తమ ముందుగా నిర్ణయించిన పనులని చేయడానికి మతాల ఘర్షణల తీవ్రత ఎక్కువైనప్పుడు షిరిడి సాయిబాబా ఎట్లా భూమిపై అవతరించాడో, మతాల మధ్య సామరస్యాన్ని ఎలా మనకు చెప్పారో, అదేవిధంగా శ్రీ సాయిబాబా లాంటి మరొక సాధువు కూడా భూమిపైకి వచ్చారు. వారే శ్రీ చేలగురికి ఎర్రితాత స్వామివారు. శ్రీ ఎర్రితాత వారు 1896లో చేలగురికి వచ్చినట్లు ఇక్కడ ప్రజలు తెలిపారు. స్వామివారి పుట్టుక గురించి ఎవరికి తెలియదు. స్వామి కూడా ఎవరికి చెప్పలేదు. శ్రీ ఎర్రితాత స్వామి అంతరాసనహల్లిలో పుట్టాడని, స్వామి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేశాడని, స్వామి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసేటప్పుడు ఆయన ధ్యానంలోకి వెళ్ళేవాడని, కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం మానేశాడని, ఉద్యోగం మానేసిన తర్వాత ఒక తాటి చెట్టుపై ఎక్కి ధ్యానం చేసేవాడని ఇక్కడ ప్రజలు తెలిపారు. స్వామి వీరశైవ సిద్ధాంతాలను, లింగారాధన చేసేవాడట. శ్రీ ఎర్రితాత ఒక సిద్ధ పురుషుడు. శ్రీ ఎర్రితాత స్వామి అసలు పేరు నంజుండప్ప అని తెలిపారు. 1897లో చేలగురికి ఒక వింత మనిషి నామదాల గుట్ట దగ్గరికి వచ్చి ఉన్నాడని వార్త తెలిసింది. ఇది విన్న సంగనకల్లు బసవన్న గౌడ్, కమ్మరిచేట మల్లన్న గౌడ్, చాగనూరు చంద్రన్న గౌడ్, పలువురు పెద్ద మనుషులు ఇక్కడికి చేరుకున్నారు. స్వామిని ధ్యానంలో ఉండడం చూశారట. వారు స్వామి పేరు, ఎక్కడి నుంచి వచ్చావని అడగ్గా స్వామి ఏమీ మాట్లాడలేదట. చాలాసేపటి తర్వాత చీకటి పడిందట. పలువురు పెద్ద మనుషులతో పాటు అక్కడే ఉన్న ప్రజలు కూడా తిరిగి ఊర్లోకి వెళ్ళారట. 4 రోజుల తర్వాత ఒక పెద్ద వర్షం పడిందట. ఆ ఊరి ప్రజలు ఆయన అక్కడే ఉన్నాడా అని చూడ్డానికి వచ్చారట. కానీ అక్కడ ఒక పెద్ద నాగుపామును స్వామిని చుట్టుకొని తలను స్వామిపైన ఉంచిందట. స్వామి నామిదాల గుట్ట నుంచి చేలగురికి అనే గ్రామంలోకి ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో చూద్దాం రండి. కొద్ది రోజులకు చేలగురికి అనే గ్రామానికి కలరా వ్యాధి వచ్చి 280 మంది మరణించారట.
ఇది కలరా ఒక ముందు రోజులు అయినప్పటికీ స్వామి రోజుకు 50 సార్లు శ్మశానం వైపు వెళ్ళేవాడట. ఎందుకు ఇన్నిసార్లు శ్మశానం వైపుకి వెళ్తున్నాడని ఆ ఊరి ప్రజలు స్వామిని పిచ్చివాడు అనుకునేవారట. కానీ ఇది జరిగిన 8-10 రోజుల తర్వాత కలరా ఎక్కువైందట. ఆయన కొన్ని ఇళ్లపై శనగలు వేసేవాడట. కొన్ని ఇళ్లపై వేద్దామని చెయ్యి వెనక్కి తీసుకునేవాడట. అలా వెనక్కి తీసిన ఇంట్లో మరణం లేదట. స్వామి కూడా కాపాడేవాడట. కానీ మొదట ఆ కలరా వ్యాధి స్వామికి ముందుగా వచ్చిందట. కానీ మజ్జిగలో గరం కలుపుకొని తాగి ఆ వ్యాధి నుంచి విముక్తి పొందాడట. ఆ ఊరి ప్రజలను కూడా ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించాడట. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయానికి ఎదురుగా వినాయక విగ్రహం ఉంటుంది, దర్శించుకోండి. చేలగురుకు నుంచి ముస్టూరికి స్వామి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాతి బసవన్నను చూసి కదలండి బసవన్న అని అన్నాడట. అక్కడ బసవన్న నిజంగానే కదిలిందట. ఈ ఆలయంలో ఒక ఊయల ఉంది. ఆ ఊయలపై చేతులు ఉంచి మనం ఏమైనా అనుకున్నామంటే జరిగేటట్టుగా ఉంటే ఆ ఊయల ఊగుతుందంట, లేకపోతే ఆ ఊయల ఊగదంట. స్వామి జీవ సమాధికి 4-5 రోజుల ముందు ప్రజలకి ఎలా కనపడాడో చూద్దాం. స్వామి పొడవాటి జుట్టుతో, అరుదైన కాంతితో, మెరిసే బంగారు వర్ణంతో, కోణాల గడ్డం, పెద్ద నుదురు, దట్టమైన కనుబొమ్మలతో, మచ్చలేని మెడ, విశాలమైన ఛాతీ, పొడవాటి చేతులతో, ముడుచుకున్న గోర్లతో స్వామి తేజోవంతంగా ఉన్నారట. స్వామి 100 సంవత్సరాల పైన బ్రతికినప్పటికీ శరీరంపై ఒక్క ముడత కూడా లేదట. ఆయన అవతారం చాలించిందని తెలిసి సమాధ స్థితికి వెళ్ళాడట. ఇదే ఆ సమాధి, దర్శించుకోండి. శ్రీ ఎర్రితాత స్వామివారు 1920 దుందుబి సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ మాసం 4వ రోజున ఉదయం 10 గంటలకు తన నైతిక విధానాన్ని వదిలేశారు. స్వామిని దర్శించుకొని కొంచెం బయటికి రాగానే స్వామికి ఎడమ వైపున ధ్యాన మందిరం ఉంటుంది. ఇక్కడ కొంత సమయం గడపండి. ముఖ్యంగా ఈ ఆలయంలో అమావాస్య రోజు స్పెషల్. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ వెండి రథోత్సవం, ముత్యాల రథోత్సవం జరుగుతుంది. రెండూ ఒకటే, మిస్ అవ్వద్దు. అలాగే ఈ ఆలయంలో నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానం సూపర్.